నెల్లూరు పప్పుల్స్ ట్రై చేద్దామా? అయితే కందిపప్పుని వాష్ చేసి 15 మినిట్స్ సోక్ చేసి అందులోనే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లి ఇంకా ఆనియన్ కూడా వేసేసి 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా వేసేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో ప్రెషర్ కుక్ పెట్టండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, ఘీ ఇంకా తాలింపు దినుసులు వేసేసి ఈ ఉడకబెట్టిన పప్పుని మ్యాష్ చేసి ఇందులోనే వేసేయండి. దానిలో మళ్ళీ చింతపండు పులుసు తీసుకొని మీ పులుపుకి తగ్గట్టు వేసేసుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసి అడ్జస్ట్ చేసేసుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక వేడి అన్నంలోకి ఈ పప్పుల్స్ వేసేసుకొని దీన్ని ఆమ్లెట్తో కానీ వడియాలతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎండుమిరపకాయలతో కూడా ట్రై చేయొచ్చు. నేను ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే ట్రై చేశాను. ఓకే, ఫాలో ఫర్ మోర్. మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. బాయ్.